హలో అందరికీ ఇవాళ మోస్ట్ ఫేవరెట్ అయిన మా తెలంగాణ స్పెషల్ బగారా రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. వారానికి ఒక్కసారైనా బగారా రైస్తో చికెన్ కర్రీ తినకపోతే ఏం తిన్నట్టు అనిపించదు మాకైతే. ముందుగా అయితే ఈ రెసిపీ కోసం మందంగా ఉన్న గిన్నెను స్టవ్ మీద పెట్టుకొని ఆయిల్ వేసుకొని హోల్ బిర్యానీ స్పైసెస్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే సాహి జీరా కూడా వేసుకొని అవి కొంచెం ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి ఆనియన్ ఫ్రై చేసుకోవాలి. ఒక కప్పు పుదీనా, ఒక కప్పు కొత్తిమీర వేసుకొని అవి కూడా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. నార్మల్ రైస్ అయితే ఒక కప్పు రైస్కి 2 కప్స్ వాటర్ వేసుకోవాలి. బాస్మతి రైస్ అయితే ఒక కప్ బాస్మతి రైస్కి 1.5 కప్ వాటర్ వేసుకొని సరిపడా సాల్ట్ వేసుకొని మూత పెట్టి వాటర్ మరిగించుకోవాలి. ఎసరు వచ్చాక ముందుగా కడిపెట్టుకున్న రైస్ వేసుకొని మూత పెట్టి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి 2-3 సార్లు కలుపుకుంటూ మూత పెట్టి ఉడికించుకోవాలి. అంతే అండి, సింపుల్గా అయిపోతుంది బగారా రైస్. చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ఇష్టంగా తింటారు. చికెన్ మటన్తో అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. ట్రై చేయండి. ఈ వీడియో ఇప్పుడిప్పుడే వంట నేర్చుకునే వాళ్ళ బిగినర్స్ ఉంటారు కదా, వాళ్ళకైతే మంచిగా యూస్ఫుల్గా ఉంటుంది. ట్రై చేయండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి.